తాజా 30 మీలో ఎవరు కోటీశ్వరుడిని మెగాస్టార్ ఎలా హ్యాండిల్ చేస్తారు? నాగార్జునను మరిపిస్తారా లేక షారుఖ్ లాగా ఏమైనా డిసప్పాయింట్ చేస్తారా అనే సందేహాలు జనంలో ఉండేవి. ఈ సందేహాలకు చిరంజీవి ఎలా సమాధానం ఇచ్చారో చూద్దాం. ఖైదీ నంబర్ 150 సినిమా బంపర్ హిట్ కొట్టడంతో చిరంజీవి సమరోత్సాహంతో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ను ప్రారంభించారు. వెండి తెర మీద మెగాస్టార్ కనిపిస్తేనే జనం కేరింతలు కొడతారు. అలాంటిది బుల్లితెర మీద కనిపిస్తే అంతకంటే ఎక్కువగా సంబరపడతారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా చిరంజీవి ప్రేక్షకులను రంజింపజేయడానికి గట్టి కృషి చేశారని చెప్పవచ్చు. నాగార్జున ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడేవారు. చిరంజీవి అచ్చమైన తెలుగులో గేమ్ను నడిపించారు. నాగార్జున చేసేటప్పుడు ఒక పెప్ ఉండేది. చిరంజీవి చేస్తున్నప్పుడు ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ ఆ పెప్ మిస్ అయిందని అనిపిస్తోంది. స్టిల్ చిరంజీవి ప్రేక్షకులను బాగానే రంజింపజేశారు. మొదటి ప్రోగ్రామ్ను చిరంజీవి ఎలా చేస్తున్నారో చూద్దామని ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. మున్ముందు మెగా ఇమేజ్ కంటే ఆ ప్రోగ్రాంలో గుండెల్ని కదిలించే దృశ్యాలు, విరగబడి నవ్వే సన్నివేశాలు, హీరోయిన్లు వస్తే చిరంజీవితో వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది లాంటి అంశాల మీద మీలో ఎవరు కోటీశ్వరుడు రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు అనేది పాతబడిన అంశం. దాన్ని కొత్తగా కొంగొత్తగా చూపించడం అంటే మా టీవీ మేనేజ్మెంట్ క్రియేటివిటీకి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈటీవీ రియాలిటీ షోల నుంచి మా టీవీకి గట్టి పోటీ వస్తోంది. ఈ పోటీని తట్టుకోవడానికి చిరంజీవి చేత మీలో ఎవరు కోటీశ్వరుడిని చేయిస్తోంది. మొదటి వారం రేటింగ్స్ బాగా వస్తాయనడంలో సందేహం లేదు. రెండవ వారం నుంచి వచ్చే రేటింగ్స్ను బట్టి కోటీశ్వరుడు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.